కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా రాష్ట్ర ప్రజలకు కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి మెరుగ నాగార్జున దుయ్యబట్టారు. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామంలో విలేకరుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయిందని, ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చారో అవి నేటికి అమలులోకి రాలేదు. కడపలో మహానాడు నిర్వహించామని డబ్బాలు కొడుతున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోవడంతో వైసీపీ కేంద్ర కార్యాలయ ఆదేశాలతో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. హామీలు అమలు చేయని ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమాలు చేపడుతోందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ముందుగా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యువకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి వెంకటేష్ బాబు గారికి, సమావేశంలో నాతో పాల్గొన్న ఇతర రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. చాలా కాలం నుండి సంబంధం ఉంది మీకు నాకు. నేను 2007 SC/ST కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళా ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఈరోజు ప్రత్యేకమైన రావడానికి కారణం మీ అందరికీ తెలుసు. మా నాయకుడు చెప్పాడు, 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ప్రకటించి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు చేసి ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని, కలెక్టర్ గాని సంబంధిత అధికారులకు మెమరాండాలు ఇవ్వాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కారణం మీకు తెలుసు, ఇష్టపడేటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి అవసరం. యువకుడైనా ముక్కుచుద్దిగా మాట్లాడి తప్పుని చెప్పగలే సత్తా ఉన్న నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎన్ని అవాంతరాలు ఉన్నా, ఎన్ని శక్తులు లేకపోయి అతను చాలా దగ్గరగా తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు కప్పుడు రోజు పెద్ద నాయకుడు వాళ్ళ నాన్న తెలుగుదేశం. అలాంటి వాళ్ళు కూడా తెలుగుదేశాన్ని ప్రక్కన దోసేసి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జెండా భుజాలు వేసుకుని నడుస్తున్న వెంకటేష్ బాబుకి అందరూ సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అండదండలు ఉంటాయి. ఈ ప్రాంతంలో మళ్ళీ అతను శాసనసభ్యుడు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, ఆశ, అభిలాష. అందుకనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చీరాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి వెంకటేష్ బాబుని శాసనసభ్యులు చేయడానికి అందరూ ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పిలుపు 4వ తారీఖు పిలుపుని దిగ్విజయంగా వెన్నుపోటు దినాన్ని వచ్చి చంద్రబాబు మోసాలు ఎండగట్టే విధంగా మీరంతా ముందుకు రావాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు. అధికారంలోకి వచ్చి ఎన్నికలప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకేమిటి, మేము అనుకున్నది సాధించాం, మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనే ఆలోచనతో పరిపాలన చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాడులు చేయిస్తా ఉన్నాడు, చేస్తారని తెలియని పరిస్థితిలో ఉన్నాడు. డైరెక్ట్ గా మేమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతామని చెప్తున్నారు. వాళ్ళు మేమే భయపడుతున్నాం. కానీ ఇప్పుడు అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించండి. అలవి కానటువంటి వాగ్దానాలు ఇచ్చి గళాపెట్టి ఖాళీ అయిపోయిందని చేతులెత్తేస్తే మీరు పరిపాలన దక్షుడా, పరిపాలన చేతగాని వాళ్ళ కూడా తెలుసుకోవాలంటున్నా. ఈరోజు మహానాడు పెట్టారు. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా కొట్టుకోవాలి. మిమ్మల్ని మీరు పొగుడుకోవటం, లోకేష్ బాబుని పొగట్టం, మిమ్మల్ని పొగట్టం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టం. ఇదేనా మహానాడు పెడితే? సంవత్సర కాలంలో ఏం చేశాం? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం హామీ ఇచ్చాం? ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏం సహాయం చేశాం? ఈ రైతులకు ఎలాంటి ఉపయోగాలు చేశాం? లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేశామని చెప్పి మరలా ఇంకా చేస్తాము, ఇంకా చేయలేని ఉంటే చేయగలుగుతామని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవటం, ఇష్టం వచ్చినట్టు మీ ముందు తిడితే మీరేదో
వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి మీ నాయకుడు వెర్రితల్ల వేసే విధంగా మాట్లాడటం, మీరు మాట్లాడటం ఇది సభమేనని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ చేతకాని ప్రభుత్వం, చేతులెత్తేసిన ప్రభుత్వం, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం, పిల్లల చదువుల్ని పూర్తిగా కాలరాసిన ప్రభుత్వం, నిరుద్యోగులకు ఒక్క చిన్న రిక్రూట్మెంట్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం, ఎంప్లాయీస్ ను మోసం చేసిన ప్రభుత్వం, రైతులు కన్నీటి బోర్డు విననటువంటి ప్రభుత్వం. ఏమయ్యా ఈరోజు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేస్తే కనిపిస్తలేదా? పక్కన పరుచూరు వెళ్దాం రండి, అద్దంకి వెళ్దాం రండి, సంతరోతులు కూడా వెళ్దాం రండి, ఒంగోలు వెళ్దాం రండి. పొగాకు వేసుకున్న రైతు ఉడి వేసుకుంటున్నాడే. పొగాకు ధర జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు ఏ విధంగా కొన్నాడు ప్రభుత్వంతో, మిర్చి రైతు బోర్డు చెప్పనలో కాదు. ఈరోజు కౌలు రైతులు అన్నిటి గాథ. మరి మీ మహారాజు ఎందుకు మాట్లాడలా? మీ మంత్రి మాట్లాడే అచ్చెన్నాయుడు పచ్చి అబద్దాలు. నేను అడుగుతా ఉన్నా మీ మంత్రి అచ్చెన్నాయుడు, నువ్వు నిజమైన నాయకుడు అయితే రైతు సమస్యల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో మీ చంద్రబాబు నాయుడు వస్తాడు? రైతులను ఎంత మోసం చేశారు. ఈరోజు నిజంగా ఏం మాతో వద్దు, మీరే ఇంటలెక్చువల్స్ తీసుకుని అగ్రికల్చర్ లో ప్రావీణ్యత ఉన్నటువంటి వాటిని తీసుకొని ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకు చూడండి, అట్లాంటికి చూడండి. పొగాకు రైతులు బేళ్ళు ఎలా ఉన్నాయో, వాళ్ళ కష్టాలు, కూలి చేయించుకునే వాళ్ళకి కూలికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు ఎక్కడా కనిపించగలరు. ఇట్లయితే ఇది పరిపాలన అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్క ఆరోగ్యానికి పూర్తిగా గోల్డెన్స్కి వెళ్ళిపోయింది, ఆరోగ్యశ్రీ పోయింది, మెడికల్ కాలేజీలు పోయింది. చివరికి ఆ టైంలో కరోనా ముఖ్యమంత్రి అయితే రాజని ప్రకల్పాలు పలికావు. కరోనా వస్తాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి నిశ్చితంగా ఆలోచించండి. ఏ సెక్టార్కి ఏ సహాయం చేశాం, ఏ సెక్టార్ కోసం ఎలా ఖర్చు చేశాం, రైతు విషయంలో ఏం చేశాం, రైతుల క్రాప్ చూస్తే ఏం చేశాం, మద్దతు ధర ఎలా ప్రకటించాం, నిరుద్యోగులకు ఎన్ని రిక్రూట్మెంట్స్ చేశాం, పేదవారి పిల్లలు చదువుకోవడానికి 4 స్కూల్స్ ఎంత డబ్బులు ఖర్చు చేశాం, ఎంత బ్రహ్మాండంగా చేశాం, ఇంగ్లీష్ విద్యను ఏ విధంగా పొత్తలు తగ్గించాం, హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం, కాలేజ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం. ఒక విజన్తో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని మీరు ఇన్కార్పొరేట్ చేయలేని స్థితిలో ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలి. విద్య ఉంటేనే ఏదైనా జరుగుతుందని ఆలోచించినటువంటి మానవుల యొక్క స్ఫూర్తిని కాలరాసిన మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానికి అర్హత ఉందని అడుగుతారు. అందుకనే రేపు జరిగే 4వ తారీఖున వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరే కాదు, విద్యులు, ఆలోచన పనులు, చంద్రబాబు వల్ల మోసపోయిన వాళ్ళు, వాళ్ళ పార్టీకి ఓటేసి మోసపోయాయో మేము తప్పు చేసామనుకునే వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబుకి పరువుకి కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు చెప్పినటువంటి మాటలకు సపోర్ట్ గా వచ్చి మీరు మెమరాండాలు ఇచ్చే కార్యక్రమంలో కలిసి రావాలి. పర్టికులర్గా చీరాల ప్రాంతం చాలా ఉన్నత ఆశయాలతో పనిచేసే రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు బలరాం గారు కానీ ఈరోజు ఆయన కుమారుడు పనిచేస్తా ఉన్నాడు.